ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత నమ. ఓం గం గణపతయే నమ. చాలామంది మెసేజ్లు పెట్టి ఉప్పుల గురించి అడుగుతున్నారు. మన్నుప్పు అంటే ఏమి, కల్లుప్పు అంటే ఏమి, చవడుప్పు అంటే ఏమి అని. చవడుప్పు అంటే మన్నుప్పే. సముద్రం ఉప్పు అంటే మనం తినేటువంటి ఉప్పు. కల్లుప్పు అంటే సైంధవ లవణం. ఇంకా కల్లుప్పులో అనేక రకాలు ఉన్నాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చవడుప్పు మీరు ఏ ఉప్పు వేసేదానికి లేదు. చవడుప్పు అంటే చవడుప్పే వేయాలి, వేరే ఏది వేసినా పనికిరాదు. ఇక్కడ ఉప్పు కట్టులో సముద్రం ఉప్పు కానీ సైంధవ లవణం కానీ కట్టుకోవాల్సి ఉంటుంది. సైంధవ లవణం కట్టుకున్నా, సముద్రం ఉప్పు నూరి కట్టుకున్నా రెండు ఒకేలాగానే పనిచేస్తుంది. కాకపోతే చవడుప్పుకి మిగతా ఉప్పులకి పోలిక ఉండదు. చవడుప్పునే మన్నుప్పు అంటారు. ఈ ఎపిసోడ్లో మనము స్వర్ణయోగ భస్మం గురించి తెలుసుకుందాం. ముందుగా సున్నం అవుతుంది, తర్వాత భస్మం అవుతుంది. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు వెండి 30 గ్రాములు, పాదరసం 30 గ్రాములు. ఈ వెండి పాదరసాన్ని పాదరసం పొయ్యి మీద పెట్టి వెండిని రజులుగా చేసి దాంట్లోకి వేస్తే రెండు ఒకటైపోతుంది. కొంచెం టెంపరేచర్ కూడా నిలుస్తుంది. అట్లా దాన్ని పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత శుద్ధి చేసినటువంటి తాళకం 30 గ్రాములు తీసుకుని వెండి పాదరసాన్ని వేసి బాగా నూరుకోవాలి. అలా సోడా జైనీరుతోనో నవాచారపు జైనీరుతోనో లేకపోతే సోడా నవాచార జైనీరుతో వేసుకొని బాగా నూరుకోండి. కనీసం 9 గంటల సేపు నూరాలి. ఈ 9 గంటల సేపు కొంచెం జైనీరు పోసుకుంటా నూరుకుంటా అది చిక్కగా అయ్యేంత వరకు, బిళ్ళలకి వచ్చేంత వరకు, లేకపోతే బఠానీ గింజంతా గుండెలు చేసుకుని దాన్ని 12 రోజులు ఎండబెట్టుకోవాలి సూర్యపుటానికి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గాజు ప్లేట్లో కానీ మట్టి పాత్రలో కానీ దాన్ని పెట్టి ఎండబెట్టుకోవాలి. అది ఎండంగా మీరు గంధకము, మణశిల, శంకుపాషాణం ఈ మూడుని శుద్ధి చేసుకోండి తీసుకోవాలి. 20 గ్రాములు తీసుకుని దీన్ని కూడా నింపుల్స్లో వేసి బాగా నూరుకోవాలి. వేసి బాగా నూరుకుని దాన్ని ఒకే ఒక చిన్న పుటం పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మైలుతుత్తం 30 గ్రాములు తీసుకుని ఆ 30 గ్రాములు మైలుతుత్తానికి సరిపడేట కళ్ళిపాలు, జిమ్మడి పాలు వీటి రెండింటిని వేసుకుని బాగా నూరి అది కూడా ఒక సన్న పుటం పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ 15 రోజులు ఎండిండేటువంటి పాదరసము, తాళకము, రజతము ఈ మూడుని బిళ్ళలుగా చేసుకుంటారే, దానికి పైన కింద గంధకాన్ని, మణశిలని, శంకుపాషాణాన్ని నూరి పుటం పెట్టుకుంటామే, దాన్ని పైన కింద వేసి 20 పిడకల పుటం పెట్టాలి. 20 పిడకల పుటం పెడితే అది సింధూరం అవుతుంది. ఆ సింధూరాన్ని మళ్ళీ మైలుతుత్తం పుటం పెట్టుకుంటే సున్నమై ఉంటుంది. ఆ సున్నాన్ని రెండింటిని కలిపి, సున్నము మిగతా పదార్థాలన్నింటినీ, మైలుతుత్త సున్నము మిగతా పదార్థాలన్నింటినీ కలిపి బాగా నూరుకోవాలి. మళ్ళీ 9 గంటల సేపు నూరుకోవాలి. నూరుకొని 20 పిడకల పుటం పెట్టుకుని అట్లా పుటాలు 6 పుటాలు పెట్టుకోవాలి. 6 పుటాలు పెట్టుకున్న తర్వాత ఒక గజపుటం పెట్టుకున్నట్టయితే అది సంపూర్ణంగా పనికొస్తుంది. అది గొరుగింజ అంతే వెండి పైన పోతుంది. అది గురిగింజంతా వెండి పైన కానీ లేకపోతే రాగిని తగరంతో కలుపుకునేటువంటి రాగిని
పైన పోతే మీకు పని జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జైనీర్లు చాలా ఇంపార్టెంట్. పొగ పోయేదాన్ని కడితేనే అవి నిలుస్తాయి, లేకపోతే నిల్చవు. పొగ పోయేది పొగ వెళ్ళిపోతుంది, ఆడ ఉండేది ఉట్టి బుర్ర ఉంటుంది. కాబట్టి జైనీర్లు లేకపోతే ఏదైనా మహాజైనీర ఒకటి, నేను చెప్పిండేటువంటి వాటిల్లో మహాజైనీర ఒకటి ఎంచుకుని అన్నిటికీ దాన్ని వాడుకోవచ్చు. మహాజైనీర అనేటువంటిది అన్నిటికీ పనికి వస్తుంది. మీరు దేన్ని ఏ వాదన చేసినా కూడా మీకు వేరే వేరే జైనీర్లు లేదు, సోడా జైనీర్ లేదు, నవచారపు జైనీర్ లేదు, చౌడపు జైనీర్ లేదు అన్నప్పుడు మహాజైనీర్ ఒకటి వేసుకుని అది చేసి పెట్టుకోండాలి. చేసి పెట్టుకొని దాన్ని వేసి నూరుకున్నట్టయితే పొగ పోయేటువంటి వాటి అన్నిటిని కూడా పొగ కట్టి నిలుస్తుంది. ఆ సింధూరం కానీ ఆ భస్మం కానీ బోలుగా ఉంటుంది. ఈ సవడపు జైనీర ఎలా చేయాలా అని చాలామంది అడుగుతున్నారు. సవడపు అంటే తెల్లగా భూమిపైన, చవడు నేలలో భూమిపైన ఆ తెల్లటి ఉప్పును మాత్రమే తీసుకుని రావాలి. దాన్ని ఒకటికి 4 రెట్లు నీళ్లు పోసుకుని దాన్ని ఫస్ట్ వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత దాన్ని కాంచి 4వ వంతుకి దించుకోవాలి. అట్లా దించుకుని దాన్ని సున్నము నవాచారం వేసుకునేటువంటి జైనీర సమ ప్రమాణంలో కలుపుకుని రసకర్పూరము, మెర్క్యూరిక్ సల్ఫేట్ వీటి రెండింటిని దాంట్లో వేసి నూరుకొని మంచులో పెడితే జైనీర దిగుతుంది. ఈ జైనీర బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ప్రతి ఉదానికి ఈ జైనీర వేసుకోవచ్చు, కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రశ్నలు అడిగేటప్పుడు, మీరు వాట్సాప్లో నన్ను ప్రశ్నలు అడిగేటప్పుడు ఏ వాదం గురించి మాట్లాడుతున్నాము అని స్పష్టంగా రాయండి. లేకపోతే ఎన్నో రకాలైనటువంటి వాదాలు ఉన్నాయి. మీరు ఏ రకమైనటువంటి వాదంలో మాట్లాడుతున్నారో, ఏ రకమైనటువంటి వాదం చేస్తున్నారో నాకు అర్థం కాదు. మీరు దీన్ని ఎట్ల స్వామి, దాన్ని ఎట్ల స్వామి అంటే నేను చెప్పలేకపోతాను. కనీసం నా ఒక వీడియో చూసి ఎవరన్నా ప్రశ్నలు వేసేటట్టుకుంటే ఆ వీడియో టైటిల్ని రెఫరెన్స్గా ఇవ్వండి. అప్పుడు నాకు బాగా అర్థం అవుతుంది దేని గురించి మాట్లాడుతున్నారు అని. ఎవరు కాల్ చేయొద్దండి దయచేసి, మెసేజ్లు మాత్రమే పెట్టండి. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు.